ఈ భూమి మీదనే బ్రతుకుతున్నాడు, ఈ భూమి మీద సుఖ జీవితాలు అనుభవిస్తున్నాడు, ఈ భూమి మీదనే నాకు అన్ని కావాలని కోరికలు పెట్టుకున్న మనిషి కోరికలకి పరిమితం అయిపోయి పాతాళానికి జారిపోతున్నాడు తప్ప ఇక దేవుని గురించి ఆలోచించాలి. దేవుడు నా కోసం ఒక సింహాసనాన్ని పెట్టాడు, ఆ సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి అంటే ఈ భూమి మీద నా శరీరంతో నేను కష్టపడాలి, ఈ కష్టం చేస్తే తప్ప పరలోకం నాకు రాదు అని ఎంతమందికి తెలుసుకున్నారు? ఆలోచించాలి. మనల్ని కావాలనుకుంటున్నాడు ఆయన. ఒక మనిషి, ఒక ఉన్నతమైన వాడు, ఒక డబ్బు ఉన్నవాడు, ఒక డబ్బు హోదాలో ఉన్నవాడు మనల్ని కావాలనుకుంటే మనం ఎలా ఫీల్ అవుతామో తెలుసా? అబ్బా, ఆయన హోదా ఏంటి, ఆయన ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, అంత పెద్ద ఆయన నన్ను కావాలనుకుంటున్నాడండి. ఎంత గొప్పగా చెప్పుకుంటావు. కానీ ఈ లోకాలన్నిటికీ అధిపతి ఎవరో తెలుసా? మన తండ్రి అయినటువంటి దేవుడు. మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాలన్నిటికీ అధిపతి అయితే ఆయననే నేను కావాలనుకుంటున్నప్పుడు నీ ఆలోచన, నీ ఆనందం ఎంత గొప్పగా ఉండాలి. కానీ ఈ ఆనందపడే పనులు మనుషులు